ఎహెజ్కేలు అంటే అర్థం తెలుసా? ఎహెజ్కేలు అంటే అర్థం తెలుసా? దేవుడే నిన్ను బలపరిచేవాడు, లేక నన్ను బలపరచువాడు, లేక నిన్ను బలపరచువాడు, లేక బలపరచువాడు అని అర్థం. నోట్ చేసుకోండి. ఏంటంట? ఎహెజ్కేలు అనగా దేవుడు బలపరుస్తాడు, బలమిస్తాడు, ధైర్యమిస్తాడు. ఎస్, గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. పద్దెనిమిదో కీర్తనలో కీర్తనగాడు అంటాడు, మనందరికీ తెలుసు, జస్ట్ వినండి. యెహోవా నా బలమా, ఐ విల్ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. యెహోవా నా బలము, యెహోవా నా కోట, యెహోవా నా కొండ. దేవుడు బలపరుస్తాడు, నీకు బలమిస్తాడు, నీకు శక్తినిస్తాడు, ధైర్యంగా ఉండు. ఎహెజ్కేలు అనగా దేవుడు బలపరుస్తాడు. బలహీన సమయములో నిరాశ చెందకుండా ఆయన కోసం ఎదురు చూడు, ఆయన వైపు చూడు, ఆయన శిలువలోకి చూడు, వాక్యం ధ్యానించు, ప్రార్థన చేయి. బలమిచ్చేది ఆయనే. బలపరచువాడు. ఎహెజ్కేలు అనగా బలమిచ్చువాడు, బలపరిచేవాడు. మన బలాతిశయం ఆయనే, మన బలము. అందుకనే పౌలు అంటాడు, నన్ను బలపరుచువాని అందే నేను సమస్తము చేయగలను. నన్ను బలపరుచువాని అందే. ఎస్, హూ ఈస్ దట్? దట్ ఈస్ హోలీ స్పిరిట్, దట్ ఈస్ క్రైస్ట్. బలపరుచు వాని అందే నేను సమస్తము చేయగలను. ఈ ఎహెజ్కేలు గారు ఏ కాలానికి చెందినవాడంటే, క్రీస్తు శకము సుమారుగా 5-6 శతాబ్దాలకు చెందినవాడు. క్రీస్తు పూర్వం, క్రీస్తుకు ముందు 5-6 శతాబ్దాలకు చెందినవాడు. ఈ ఎహెజ్కేలు ప్రవక్త, ఎహెజ్కేలు గారు ఇశ్రాయేలీలు బంధకములలో పడి ఉన్నప్పుడు ప్రవచించాడు. బబులోను సామ్రాజ్యానికి ఇశ్రాయేలీలు కొనిపోబడ్డప్పుడు ఈ ప్రవక్త కూడా చెరలోనే ఉన్నాడు. చెర కొనిపోయిన సమయంలో, చెరలో ఉన్న సమయంలో, ఇశ్రాయేలీలు పతనవస్థలో ఉన్న సమయంలో, దురవస్థలో ఉన్న సమయంలో, భయంకరమైన పరిస్థితుల్లో ఎహెజ్కేలు లేచి ప్రవచించడం మొదలుపెట్టాడు. చెరగొనిపోయిన తర్వాత సుమారుగా 5 సంవత్సరాల తర్వాత ఈ ప్రవక్త ప్రవచించడం ప్రారంభించాడు. చెర ఎంతకాలం అని ముందే చెప్పబడింది? 70 సంవత్సరాలు చెర ఉంది అని మొదట ఎహెజ్కేలు కంటే ముందే ఇంకొక ప్రవక్త ప్రవచించి చెప్పాడు. ఆయన ఎవరు? ఇర్మియా. ఎహెజ్కేలు కంటే ముందే 70 సంవత్సరాలు కష్టాల పాలవుతారని ప్రవచించి చెప్పాడు. ఒరే బాబు, మీరు చెరలోకి వెళ్తారు, మారు మనసు పొందండి, మారండి, సరి చేసుకోండి, జీవితాలను మార్చుకోండి, తగ్గించుకోండి, పవిత్రంగా జీవించండి, యథార్థంగా మాట్లాడండి, నమ్మకస్తులుగా బ్రతకండి, మీరు మారు మనసు పొందండి, లేదా బానిసలుగా బ్రతకాల్సిన శిక్ష మీ మీదకి రాబోతుందని ప్రవచించిన, చెరకు వెళ్ళక ముందే ప్రవచించిన ప్రవక్త ఇర్మియా. ఇర్మియా అంటే అర్థం ఏంటి? ఇర్మియా అనగా యెహోవాయే నిలబెట్టేవాడు అని అర్థం.
లేక యెహోవా నిలబెట్టుకుంటాడు, నిలుచోబెడతాడు, నిన్ను వాడుకుంటాడు, నీకు శక్తినిచ్చి నిలబెడతాడు, పడిపోయిన స్థితిలో నుంచి లేపుతాడు, నిలబెడతాడు, ఆరోగ్యం ఇస్తాడు, మంచంలో నుంచి లేపుతాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్ ఇస్తాడు, నిలబెడతాడు. యెహోవా నిలబెడతాడు. హల్లెలూయా. ఈ ఇర్మియా గారు ఏమండి, ఈయన కూడా ఇంచుమించుగా 5వ శతాబ్దానికి చెంది ప్రవచనం ఎత్తి చెప్పాడు. ఇశ్రాయేలీయులు చెరలోనికి వెళ్ళక ముందు ప్రవచించిన ప్రవక్త, బలమైన ప్రవక్త, నమ్మకమైన ప్రవక్త, బంధకాల్లో పడి ఉన్న ప్రవక్త, శిక్షణ అనుభవించిన ప్రవక్త, వ్యాధిలో వచ్చిన ప్రవక్త, స్వజనుల చేత, సొంత రాజు చేత శిక్షించబడిన ప్రవక్త, మంచి ప్రవక్త, ఇర్మియా ప్రవక్త, బాలుడుగా ఉన్నప్పుడే దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక గొప్ప ప్రవక్త. ఎవరైనా జెర్మియా అనగా అర్థం ఏంటి? దేవుడే యెహోవా నిలబెట్టుకుంటాడు అని అర్థం. ప్రియులారా, యెహెజ్కేలు గారు అయిపోయిన తర్వాత దానియేలు ప్రవచనాలు మనం చూస్తాం. దానియేలు చెరలో ఉండగా విముక్తి సమయం సమీపించిందని గ్రహించి, ప్రవక్తలు చెప్పిన మాటలను గ్రహించి, దానియేలు తన ప్రజల పాపాన్ని తన మీద వేసుకొని ప్రార్థన చేసి విమోచన కొరకు కనిపెట్టినటువంటి వ్యక్తి దానియేలు. దానియేలు అనగా అర్థం ఏంటి? దానియేలు అనగా దేవుడే నా న్యాయాధిపతి అని అర్థం. నోట్ దిస్ ఆల్సో, నోట్ దిస్ పాయింట్ ఆల్సో, మీనింగ్ ఆల్సో. నోట్ చేసుకున్నారా? దేవుడు న్యాయాధిపతి. న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి చెప్పండి. దానియేలు అని అర్థం ఏంటమ్మా? అమ్మా కుసుమ విన్నావా? రాజీ విన్నావా? చిన్న రాజీ ఏంటి అర్థం ఏంటి చెప్పండి? దేవుడు నా న్యాయాధిపతి, మై జడ్జ్, మై జస్టిస్, మై మిలాడ్, మై జస్టిస్, న్యాయాధిపతి. అని చెప్పాను. దేవుడు నా న్యాయాధిపతి. అసలు మీకు ఒక విషయం తెలుసా? గతంలో చెప్పాను, ఎంతమంది గెస్ చేస్తున్నారు? గాడ్ అంటాం అంటే అర్థం ఏంటి? కళ్యాణ్ గారు, పాస్ట్ గారు ఎంతసేపు అయింది? నెక్స్ట్ మెసేజ్ మీరేనా? గాడ్ అంటే అర్థం ఏంటి? గాడ్ అంటే అర్థం ఏంటి? గురవయ్య గారు, దేవుడు. దేవుడు అంటే అర్థం ఏంటి? వెనకాల బ్యాచ్ చెప్పాలి. రంగమ్మ, పార్వతి, న్యాయాధిపతి. బైబిల్ అకార్డింగ్ టు అవర్ హోలీ బైబిల్. దేవుడు ఉన్నాడండి, దేవుడు చూస్తాడండి, దేవుడు ఉన్నాడండి, దేవుడండి, దేవుడు అయ్యాను దేవుడు. ఇంత అసలు దేవుడు అంటే ఏంటంటే న్యాయము జరిగించేవాడు, న్యాయాధిపతి, మంచి న్యాయాధిపతి, నిస్వార్థమైన న్యాయాధిపతి. ఫీలింగ్స్, వితౌట్ ఫీలింగ్స్ అంటే తన, మన, పరాయి వాడు, మనవాడు, నిస్వార్థంగా. న్యాయాధిపతి ఎట్లా ఉండాలో తెలుసా? జడ్జి ఎలా ఉండాలో తెలుసా? మా క్యాస్టు, మా మతము, మా భాష, మా దేశస్థుడు, ఇలా తీర్పు తెచ్చుకోవడం. న్యాయాధిపతి ఎప్పుడు కూడా తన పర భేదం లేకుండా న్యాయాన్ని దేవునికి భయపడుతూ చక్కగా తీర్పు తీర్చాలి. కానీ ఈ మధ్యకాలంలో న్యాయాధిపతులు కూడా
వాళ్ళను కూడా రాజకీయాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. భారతదేశంలో కొన్ని తీర్పులు అన్యాయంగా వస్తున్నాయి. ఏంట్రా బాబు అంటే వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ గురవుతున్నారు. అది ఒక భౌగోళిక పరిస్థితి, రాజకీయ పరిస్థితి, భారతీయ సామాజిక పరిస్థితి. వాటన్నింటినీ ప్రభు సరిచేయునుగాక. ఇప్పుడు వినండి, పెద్ద ప్రవక్తలు అని బైబిల్లో పిలుస్తాం. ఎవరు అని పిలుస్తారు? ఎవరు వినండి, పెద్ద ప్రవక్తలు బైబిల్లో ఎంతమంది ఉన్నారు? పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అంటారని గతంలో మీకు చెప్పాను. పెద్ద ప్రవక్తలని ఎవరెవరని అంటారు? విజయ, 10 మార్కుల ప్రశ్న. 1 యెషయి, 2 ఇర్మియా, 3 యెహెజ్కేలు, 4 దానియేలు. ఈ 4 పెద్ద ప్రవక్తలని బైబిల్లో పిలుస్తారు. ఎందుకు పిలుస్తారు? వీళ్ళు రాసిన పుస్తకాలు కాస్తంత పెద్దవి. దానియేలు గ్రంథం కానీ, యెహెజ్కేలు గ్రంథం కానీ, యెషయి గ్రంథం కానీ, ఇర్మియా గ్రంథం కానీ పుస్తకాల సైజు, వాళ్ళు రాసిన విషయాలు ఎక్కువగా ఉన్నాయి కనుక పెద్ద ప్రవక్తలని పిలిచారు. ఇక దానియేలు అవతారం మొదలుకొని మలాఖీ దాకా వాళ్ళు రాసిన పుస్తకాలు చిన్నవి, చిన్న అధ్యాయాలు, తక్కువ అధ్యాయాలు కనుక చిన్న ప్రవక్తలని పిలుస్తారు బైబిల్ ప్రకారంగా. ఇప్పుడు పెద్ద ప్రవక్తల్లో 3 మీకు పరిచయం చేశారు. ఒక ఆయన మిస్ అయ్యాడు. ఎవరైనా? యెషయి గారు మిస్ అయ్యాడు. దానియేలు చెప్పాను, యెహెజ్కేలు చెప్పాను, ఇర్మియా గారి గురించి చెప్పాను. మన గారు మిస్ అయ్యాము. యెషయి గారిని మనం గుర్తు చేసుకోవాలి. ఎలా గుర్తు చేసుకోవాలి? యెషయా అంటే అర్థం ఏంటి? యెహోవా రక్షణ అని అర్థం అంట. యెహోవా రక్షణ, యెహోవా రక్షకుడు, యెహోవా రక్షించేవాడు. నిజానికి ఈ ప్రవక్త చెరక ముందే ప్రవచించిన వ్యక్తి. చెరక ముందే, యెహెజ్కేలు కంటే ముందే, ఇర్మియా కంటే ముందే యెషయి గారు సుమారుగా 8వ క్రీస్తు ముందు 8వ శతాబ్దానికి చెందినవాడు, 7-8 శతాబ్దానికి చెందినవాడు. రక్షకుడు పుడతాడు, రక్షిస్తాడు. పాపం చేయటం మానుకోండి, మారు మనసు పొందండి, మిమ్మల్ని రక్షించడానికి మొద్దు నుండి చిగురు వస్తుంది, ఆ చిగురు రాజు అవుతాడు, మీకు రక్షకుడు లోకంలోకి వస్తాడు, కన్య గర్భవతి అవుతుంది, అతని భుజం మీద రాజ్యభారం ఉంటుంది, అతడు సమాధానకర్త, అతడు మహాదేవుడు, బలవంతుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానాధిపతి అవుతాడు అని క్రీస్తు అనే దేవదేవుని గురించి పాత నిబంధనలోనే స్పష్టమైన ప్రవచనం చెప్పిన వ్యక్తి. 9 చదవండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. చదవండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడ్డాడు, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. నోట్ దిస్ పాయింట్ ఎవ్రీబడి. బలవంతుడైన దేవుడైన, పుట్టక ముందే యేసుక్రీస్తు దేవుడు అని చెప్పిన వ్యక్తి యెషయా. దట్స్ క్లియర్. సాదాసీదా దేవుడు కాదు, బలవంతుడైన దేవుడాయన. ఎవరైనా? ప్రభు అయిన యేసు. అందుకే దానికి క్లారిటీ పత్రికలో ఇచ్చాడు యోహాను. ఆయనే నిజమైన దేవుడును. 5వ అధ్యాయం 1వ పత్రిక, త్వరగా చదవండి. యేసు క్రీస్తే నిజమైన దేవుడును, నిత్య జీవమై ఉన్నాడు. హల్లెలూయా. యెషయి ప్రవచన వ్యక్తి ముందే చెప్పాడు. బలవంతుడైన, ఏమండి, సర్వశక్తి కలిగిన దేవుడు, బలవంతుడైన దేవుడు, రక్షకుడు. మారు మనసు పొందండి, చక్కగా బ్రతకండి, విగ్రహారాధన మానేసేయండి, జీవం కలిగిన దేవుడి వైపు తిరగండి, అబద్ధాలు ఆడబాకండి,
అని హెచ్చరించిన ఒక మంచి ప్రవక్త యెషయా.